ఉద్యోగులు వాస్తవంగా రాజకీయాలని తమకి అనుగుణంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా చంద్రబాబు గారు హయాంలో 43% అప్పుడు ఫిట్మెంట్ ఇచ్చారు. ఇది పిఆర్సీ డబ్బులు శాలరీస్ పెంచారు. పిఆర్సీ అమలు చేశారు 43% ఏకంగా. కేసీఆర్ 41 చేస్తే ఈయన 43 చేశారు. భారీగా పెరిగినాయి. అయితే ఆ తర్వాత పిఆర్సీ వేసి మళ్ళీ 5 ఏళ్ల కల్లా భారీగా శాలరీ హైక్స్ కావాలన్నప్పుడు చంద్రబాబు గారు నా వల్ల కాదన్నారు. అప్పుడు అశోక్ బాబు గట్టిగా ప్రెషర్ చేస్తే మొదట చంద్రబాబు గారు పిఆర్సీ కింద 5% అంటే తర్వాత 10% ఒప్పుకుంటే లేదు లేదు 20% అని చెప్పి మళ్ళీ ప్రెషర్ చేశారు. 20% వరకు ఓకే చేశారు. జగన్ నేను పవర్లోకి వస్తే 27% ఇస్తానన్నాడు. 27% మధ్యంతర వృత్తి ఇచ్చాడు. కానీ ఆ తర్వాత పిఆర్సీ లెక్క వేసేటటువంటి సందర్భంలో 23కే ఓకే చేశాడు. అంతవరకు బాగానే ఉంది. అది వాళ్ళు అప్పటికి 43 చంద్రబాబు చూసిన వాళ్ళు ఇది 20 అనేటటువంటిది ఆనలేదు. 21, 23 అనేటటువంటి పైగా ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి తీసుకుంటానన్నాడు 4%. దాంతో కడుపు రగిలిపోయింది. జగన్ మీద తీవ్ర ద్వేషం పెంచుకున్నారు. అప్పటి నుంచి నడుస్తుంది. జగన్ ఆలోచన ఏముంటుంది, అంతకుముందు 43% ఇచ్చి ప్లస్ వాళ్ళకి శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నం వచ్చేటందుకు పర్మిషన్స్ ఇచ్చి ప్రత్యేక రైళ్ళు వేసి చూసినా చంద్రబాబును ఓడించారు. అప్పుడు తను ఎక్కువ చేసినా ఏం చేస్తారులే అని అనుకున్నట్టున్నాడు. సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఇంకోటి రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేయలేదు వాళ్ళ నాయకులు. ఫలితం ఉద్యోగులకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ దించేశారు. డిఏలు అప్పట్లో ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. ఇప్పుడు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. జగన్ 2, వీళ్ళ 2. ఈ 4 డిఏలు మాకు ఇవ్వమంటారు ఉద్యోగులు. దసరాకు వస్తాయని ఆశించారు. లేదు, మేబీ ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం వల్ల కొత్తగా ఓట్లు వచ్చేది ఏం లేదు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అయితే బాధ్యతే. అది మనమే ఇవ్వాలని ఉంది. ఇంతకుముందు వాళ్ళది పెండింగ్ ఉంది కదా. కాబట్టి ఇప్పట్లో ఉద్యోగుల సమస్యలు ఏదైనా పరిష్కరిస్తారన్నటువంటి ఆశ పెట్టుకోవడం అనవసరం. మేబీ ఎలక్షన్స్కి ముందు ఒక ఏడాది ముందు ఒకటి, ఒక 6 నెలల ముందు ఒకటి ఇస్తారేమో చూడాలి. అప్పుడు మిగతా 2 ఆ తర్వాత మళ్ళీ వస్తే మేము ఇస్తాం అని ఏమన్నా చెప్తారని చూడాలి.